ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరొకసారి ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మన ఆత్మీయ తండ్రి శాల్యమన్నని ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్, అన్ని ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్స్ మతోన్మాదం కలిగిన స్త్రీలను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి వీళ్ళ వెనకమాల కొంతమంది మతోన్మాదులు ఉన్నారు. మొన్నటిదాకా కొన్ని కుక్కలు మురిగినాయి పురుషుల వేషంలో, ఇప్పుడు స్త్రీల లైన్లోకి వచ్చారు. వీళ్ళ పనిస్తే ఏంటంటే ఛానల్స్ గ్రోత్ కావాలి. ఏం కావాలి? వీళ్ళ ఛానల్స్ TV9, NTV, లేకపోతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, సాక్షి ఛానల్స్ ఉన్నాయి కదా, అంత ఛానల్స్గా వీళ్ళు ఎదగాలంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో గౌరవప్రదంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు, అనేక మందికి దీవెనకరంగా ఉన్న వ్యక్తులు ఎవరు, అనేక మంది ఫాలో అవుతున్న వ్యక్తులు ఎవరు, అనేక లక్షల మంది మాదిరికరంగా తీసుకున్న వ్యక్తులు ఎవరని చూసుకొని ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఊరకుక్కలు, ఒక్కొక్క ఇడ మురిగిందంటే ఇంకొక బజార్లో కొన్ని కుక్కలు మరుగుతాయి. ఈ కుక్క ఎందుకు మరిగింది, దానికి ఏం కనపడింది, దానికి ఏం అర్థమైంది, ఈ కుక్కకు తెలియదు. అవతల ఆ మరిగిన కుక్కలకు కూడా తెలియదు. ఆల్రెడీ కొన్ని కుక్కలు మరిగినాయి, ఇప్పుడు కొన్ని కుక్కలు లైన్లోకి వచ్చినాయి. ఎందుకు వీళ్ళ గోళ అంతా ఏంది, వీళ్ళు ఎందుకు ఇలాగ తయారయ్యారంటే శవాల మీద పైసలు ఎరుకునే ఛానల్స్ ఇవి. రాజ్ న్యూసా, రాజు ఛానల్ అంటారు. అసలు ఆ ఛానల్ పెట్టినోడికి అసలు మైండ్ ఉందా? ఈ మాట్లాడి ఈ వేదికల మీద ఉన్నోడికి మైండ్ ఉందా? దైవజనులు శాల్యమన్న మాట్లాడింది ఏంది? వీళ్ళ పందులు అనాలా ఏమనాలి? పంది బురద కొరకు పరిగెత్తినట్టుగా, పంది అశుద్ధం కోసం పరిగెత్తినట్టుగా కుక్కలో పందులు అనాలి అండి. ఎందుకంటే దైవజనుడు శాల్యమన్న మాట్లాడింది ఏంది? ఏ సందర్భంలో మాట్లాడాడు? మరి హైందవ పెద్దలు తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా మాట్లాడారు కదా, దేవాలయంలోనికి వచ్చేవాళ్ళు కొంచెం పద్ధతిగా ఉండాలి, పూలు పెట్టుకోకూడదు, జుట్టు ఎరబోసుకోకూడదు, అవి స్వామివారికే చెందాలని చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా. వాళ్ళందరూ ఏంది, వాళ్ళు మాట్లాడేది? నిజమైన హైందవులు అయితే ముస్లిమ్స్ని గౌరవిస్తారు, సోదరి క్రైస్తవులను కూడా గౌరవిస్తారు, పదజాలం కూడా ఎంతో జాగరూకులుగా పద్ధతిగా మాట్లాడతారు. శాల్యమన్న మాట్లాడిన మాటల్లో ఎవరినన్నా వ్యంగపరిచినట్టు కానీ, ఎవరినన్నా దూషణ పాలు చేసినట్టు కానీ, లేదా భారతదేశపు స్త్రీలను అవమానకరంగా మాట్లాడినట్టుగా ఉందా? కనీసం బుద్ధి ఉండొద్దు ఈ ఆడవాళ్ళకి. ఏం మాట్లాడుతున్నారు? అంత గొప్ప దైవజనుడిని పట్టుకొని, కుటుంబాన్ని పట్టుకొని ఎట్లా పడితే మాట్లాడతారా? ఆ నిద్రమోహం వాళ్ళు అనాలి, లేకపోతే ముందు దాకా కూర్చున్నారు ఛానల్స్లో. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈరోజు ఇలాగ మేము అవ్వడానికి కారణం కూడా మొదటి దేవుని కృప అయితే, రెండవది శాల్యమన్న మాదిరి. ఎందుకంటే ఒకప్పుడు నేను హిందువుని అయితే మేము అక్కడికే దేవుడి కృప ద్వారా కొన్ని సంవత్సరాల నుంచి వెళుతున్నాం. అయ్యా ఇదిగో ఇట్లా పూలు తీసేయాలయ్యా, నగలు తీసేయాలయ్యా, బొట్టు తీసేయాలయ్యా, మీరు ఇట్లా ఉండాలయ్యా అని చెప్పి ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా చెప్పలా పాస్టర్ గారు మాకు. కానీ ఇంకా మాకు ఏమి నేర్పించాడయ్యా అంటే, సమాజంలో ఇలా బ్రతకాలి, భర్త నువ్వు భార్య దగ్గర ఇలా బ్రతకాలి, భార్య భర్త దగ్గర ఇలా బ్రతకాలి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఇలా బ్రతకాలి అని మా బ్రతుకులను మార్చి సమాజంలో ఒక పేరు, ఒక ప్రఖ్యాత కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్ది ఈరోజు అనేక మందికి దీవెనకరంగా మార్చి మాకు మాదిరికరంగా ఉన్న శాల్యమన్నను పట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడతారా? భారతదేశపు హిందూ ప్రజలారా, వీళ్ళని క్షమించవద్దు. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవానికి, హైందవులకు, ముస్లిమ్స్కి మధ్యలో మత ఉన్మాదాన్ని రేపుతున్నారు. కాబట్టి వీళ్ళ మాటలు మీరు వినొద్దు. ఒకసారి మీరు వినండి. ఒక దైవజనుడి విషయంలో, ఆ పరిచర్య విషయంలో జరిగిన సంఘటన, క్రైస్తవులు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ఉండరు అని ఒక ఉదాంతాన్ని చెప్తే, అక్కడ జరిగిన సన్నివేశం చెప్తే వీళ్ళు దేనికి పోల్చారు? అది డబ్బుల కోసం, మీడియా ఎక్స్పోజ్ కావడానికి, మీడియా పబ్లిక్ అవ్వడానికి కొంతమంది మతోన్మాదులు వీళ్ళ లైన్లోకి దించారు. అసలు వీళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈరోజు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది క్రైస్తవులలో అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళ హైందవ స్త్రీలే కొంతమంది వీళ్ళకి గడ్డి పెడుతున్నారు. వీళ్ళ సనాతన ధర్మం గురించి, వీళ్ళ పద్ధతి గురించి, వీళ్ళ వ్యవహారం గురించి, వీళ్ళ మాటల గురించి సోషల్ మీడియాలో వీళ్ళకి ఎంతో గడ్డి పెడుతున్నారు. హైందత్వాన్ని చండాలం చేసేస్తున్నారు. మీరు అసలు ఆడోళ్ళేనని చెప్పి హైందవ స్త్రీలు, నిజమైన హైందవ స్త్రీలు ఇలాంటి పనికిమాలను మోకకి గడ్డి పెడుతున్నారు. వీళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడితే
చూస్తూ ఊరుకుంటానికి ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని కూర్చోరు. సోషల్ మీడియాలో మంచిగా మాదిరికరంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, హైందత్వంలో మంచి మాదిరిని చూపించిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ మతోన్మాదంలోకి వచ్చి దూషణ చేస్తూ ఏ హైందవ స్త్రీ అయినా బూతులు మాట్లాడిద్దా, లకారాలను మాట్లాడిద్దా అని లక్షల మందికి మాదిరికరంగా ఉన్న ఆయన పట్టుకొని ఒరే గిరి అని మాట్లాడిద్దా? ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కృతి ఎందుకు మీకు ఒకసారి ఆలోచించండి. దేని చేత ప్రేరేపించబడి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? కాబట్టి వీళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు అనేక మంది దీవెనకరంగా, అనేక మంది ఫాలో అవుతూ, అనేక మంది ఆశీర్వదించబడుతున్న కృప ద్వారా ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తులను దూషణ చేయడం ద్వారా డబ్బులకి కకృతిపడి ఇలాంటి చండాలపు ప్లాట్ఫారాన్ని ఎంచుకున్నారు. ఈ ముష్టిమోక, ఈ మతోన్మాదులు, ఈ కరుణాకర్ సుగుణ ఒకడు, లలిత్ కుమార్ ఒకడు, వీళ్ళందరూ కొంతమందిని గ్యాంగ్ను తయారు చేసుకొని రకరకాలుగా క్రైస్తత్వాన్ని అన్ని రకాలుగా దూషించారు, ఎన్ని రకాలుగా మాట్లాడారు. బైబిల్ను పట్టుకొని బైబిల్ను చింపి వాటి మీద యూరిన్ పోస్తారా? క్రైస్తవ సేవకులను, సేవకురాండ్రులను భయంకరంగా దూషించి వాళ్ళు మాట్లాడిన వీడియోలు చాలా ఉన్నాయి. కానీ మాట్లాడిన మాటని వక్రీకరించి కేసు పెడతారా? ఇట్లా మాట్లాడిన వాళ్ళకి మీడియాలు ఎందుకు స్పందించవు? ఇంత భయంకరంగా దూషించి, ఇంత భయంకరంగా సేవకులను చంపి, ఇంత భయంకరంగా సేవకురాండ్రులను భయంకరంగా దూషించి, లకారాలు పెట్టి తిట్టి ఇప్పటికీ వేధిస్తుంటే మీడియా బయటికి ఎందుకు రాదు? భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు దీని విషయంలో మీరు స్పందించాలి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని విషయంలో స్పందించాలి. ఎందుకంటే షాలేం రాజు గారి యొక్క బోధ, షాలేం రాజు గారి యొక్క నడవడిక మీకు కూడా తెలుసు, మీరు కూడా మీ దృష్టికి వస్తుంది. అది కొంచెం ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. కాబట్టి క్రైస్తవ సమాజమా, మీరు ఇలాంటి వాళ్ళు లైన్లోకి వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన పనే లేదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీరు ఏదన్నా మాట్లాడగలిగితే క్రైస్తవ స్త్రీలారా, మీరు మీడియాలోకి వచ్చి మీరు కూడా మాట్లాడాలి. సహోదరులారా, మీరు కూడా మాట్లాడాలి. అన్న యొక్క బోధ విని ఈరోజు ఇలాగ ఉన్నాం మనం. అన్న యొక్క మాదిరి తీసుకొని, అన్న యొక్క బోధ తీసుకొని, అన్న యొక్క ప్రేమను తీసుకొని అనేక మందికి దీవెనకరంగా మన కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మాట్లాడాలి. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. విఘ్నులు ఆలకించి దీని విషయంలో మీరు కూడా స్పందించండి. అందరి హృదయపూర్వక వందనాలు.